ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దివ్య ప్రసాదాలకు మనం ఎంతగానో దీవించి ఉన్నాం, మనల్ని ఆశీర్వదించి ఉన్నాం, తన యొక్క ఆత్మ వరములతో అభిషేకించి ఉన్నాం. ఆయనకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, మీరు మాకు వాగ్దానం చేసి ఉన్నారని భావించి అలసమైన సమస్త జనులారా నా మీరు నేను విశ్రాంతిని వస్తున్నను అని సెలవిచ్చి ఉన్నారు. అవును ప్రభువా, ఆ వాక్యమును ప్రార్థన చేసుకుంటూ నీ పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ప్రభువా, ఈ సమయంలో నిరంతరంలో ప్రతి సన్నిధికి అనేకమైనటువంటి సమస్యలతో వచ్చి ఉన్నాయి. ప్రభువా, మా హృదయంలో ఉన్నటువంటి ఆ భారాలను తొలగించలేదా, ఆ భారాలను తొలగించలేదా, మా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులను మీకు సమర్పిస్తున్నాను. అవును ప్రభువా, మన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ప్రభువా, ఈ సమయంలో మేము అనేక సమస్యలతో సతమతమైపోతున్నాం, నలిగిపోతున్నాం, చిత్రహింసలు అనుభవిస్తున్నాము. నా ప్రతి వారు నాకు సహాయం చేయడం ఇస్తున్నాను. నాకున్న వాళ్ళను విడిచిపెట్టున్నాను. అవును ప్రభువా, నీవే మాకు దిక్కు అన్న ఆలోచనతో విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రభువా, నీ చిత్తమైన మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా తీసివేయని నాయన. అడగక ముందే మా ఒక్కరిలో ఎరిగి తీర్చి దేవుడు. అవును నాయన, మానసికంగా ఇబ్బందులు పడుతున్నాం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం, కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం, సర్వ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం, అనారోగ్యంతో బాధపడుతున్నాం. ఈ సమస్యలకు పరిష్కారం మీరే ప్రభువా. ప్రియ దేవుని బిడ్డ, మనసు విప్పి దేవునితో మాట్లాడారు. క్రీస్తు ప్రభు దివ్య ప్రసాదంలో మన మధ్యకి వేయించేసి ఉన్నాడు. నీ మాటలు ఆనందించడానికి, నీ సమస్యలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్య ఏదైనప్పటికీ కూడా నా దగ్గర పరిష్కారంగా ఉన్నది అన్న దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. అద్భుత కార్యాలు చేయడానికి, నీ జీవితంలో వేరుగా చేయడానికి మనల్ని చేస్తున్నారు. మరి యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాం. నువ్వు ఏ సమస్య ఉన్నా కూడా, ఏ ఇబ్బంది ఉన్నా కూడా, నేను ఉన్నా, నేను నీకు తోడుగా ఉంటాను, నీతో ఉంటాను, నీతో నడుస్తాను. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అవును దేవుని బిడ్డ, నీ సమస్య అనారోగ్య సమస్య కావచ్చు, నేను ఇతరులు ప్రభావితం చేసుకోవడం కావచ్చు, కోసం ప్రార్థన చేయి. ఇదిగో
నీ శత్రువును ప్రేమించి నిన్ను అసహించుకునే వారి కోసం ప్రార్థన చేయి అన్న క్రీస్తు గారి మధ్యలో ఉన్నారు. కోపము, ద్వేషము, అసూయ, మాలిన్యము వీటన్నిటినీ కూడా పక్కన పెట్టండి. పరిశుద్ధ హృదయంతో ప్రభువుని ఆరాధించాలి. పరిశుద్ధమైనటువంటి పెదవులతో దేవుని స్తుతించాలి. దేవుని యొక్క మరణం ఆలకించబోతున్నాడు. నీ జీవితంలో, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తలపును కూడా తీర్చబోతున్నాడు. ఈ సమయంలో అడుగుడి ఇవ్వబడిన విశ్వాసంతో ఏది అడిగినా కూడా నేను ఇస్తాను అన్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, అడగండి. అవును దేవుని బిడ్డ, మన బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. దావీదు కుమారా నన్ను కరుణించు అన్నటువంటి ఆ గుడి వారికి క్రీస్తు ప్రభు స్వస్థతను దయచేస్తున్నారు. అవును, విశ్వాసంతో అడిగారు, విశ్వాస ఫలములు పొందారు. నీవు నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనం అనుకుంటూ ఉంటాం, నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ శ్రమలు. కానీ నీ కష్టాలను గుర్తించే దేవుడు, నీ శ్రమను తొలగించే దేవుడు మన మధ్యకి మీకు చేస్తున్నా. ఆ ప్రభు సమర్పించుకో. 12 సంవత్సరంలో రక్తస్రావంతో బాధపడినటువంటి ఆ స్త్రీ అనుకున్నది, నేను ఆ క్రీస్తు ప్రభు ధరించినటువంటి వస్త్రములను తాకినా చాలు, నేను స్వస్థత పొందుతున్నాను. చూడండి దేవుని బిడ్డ, విశ్వాసం ఎంత గొప్పదో, విశ్వాసం ఎంత గొప్ప అద్భుతమో ఆమె యొక్క జీవితంలో చేస్తున్నాడు. క్రీస్తు ప్రభువు యొక్క వస్త్రపు అంచులు తాకక ముందు అనేక విధాలుగా ఆమె ప్రయత్నం చేస్తున్నది. అనేక మంది వైద్యులకు సంప్రదించింది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆమె యొక్క సమస్య పరిష్కారం దొరకలేదు. సమస్తలో ఎరిగినటువంటి క్రీస్తు ప్రభు యొక్క మాత్రమే ఆమె యొక్క సమస్యకు పరిష్కారం దొరికినది. ఇదిగో బిడ్డ, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. అవును, అదే దేవుడు ఈరోజు నీ యొక్క జీవితంలో అద్భుతములు చేయబోతున్నాడు. నీ అనుకున్నవన్నీ కూడా సాధించబోతున్నాడు. నీ విశ్వాసమే నీకు ఫలాలను అందిస్తూ ఉంది. అవును ప్రియ దేవుని బిడ్డ, ఏ విధముగానైతే విశ్వాసంతో ప్రార్థించి మేలు పొంది ఉన్నారు, మనము కూడా ఆ విశ్వాసంతో ఆ దావీదు కుమారుని మనసారా కోరుకున్నాను. ప్రభు మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మా జీవితంలో మీకు అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉన్నాం. ఆ సమస్యలకు మీరే పరిష్కారం చూపించండి.